వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఇలా ఉన్నారు, అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నానంటే బట్టలు ఆరేయడానికి పైకి వచ్చా. ఓకే, మాట్లాడుతా. నిన్న పెట్టిన వీడియోకి ఒక కామెంట్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం కదా అని వచ్చింది. అయ్యో, ఈ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే తప్పు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ని కొనిచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాదు. ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ కాని వాళ్ళు ఉంటారు చూడు, అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ కాదు. వాళ్ళు కనీసం వాళ్ళు సంపాదించేదన్నా తినడానికి అయినా కూడా పిసినారితనం చేస్తారు. సరిగా తినరు, సరైన వస్త్రాలు కట్టుకోరు, ఏది ఉండదు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ కథలు చూస్తే మనం భరించలేము. వాళ్ళతో పాటు మన ఆలోచనలకు కూడా అది అంతుపట్టదు. అందుకే అలాంటి వాళ్ళతో గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఓకే. ఇది ఇంకో టాపిక్ ఏంటంటే, ఉన్నదానిలో తృప్తి పడడం నేర్చుకున్న వారికి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు నెగ్గగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీని కట్టుకోగలుగుతారు. అదే ఈ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు ఉంటారు చూడు, ప్రతిరోజు గొడవ, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏది ఇప్పుడు ఒక చీర కొనిచ్చినా ఈ చీరను బట్టి ఆనందపడరు వాళ్ళు. అంటే బాయ్ అయినా గర్ల్ అయినా, నేను ఒక ఆడవాళ్ళ గురించి కూడా చెప్తలేను, ఇద్దరి గురించి చెప్తున్నా. ఒకటి వచ్చిందనంటే ఈ ఒక్కదాన్ని బట్టి ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు ఆనందపడతారు కదా. వాళ్ళు అట్లా కాదు. ఇవాళ ఒక వస్తువు వచ్చిందంటే రేపు ఇంకొకటి కావాలి, రేపు ఇంకోటి ఏం తీసుకుందాం, అట్లా ఆలోచన చేస్తారు. వచ్చిన దాన్ని బట్టి తృప్తి పడుండ్రా నాయన అని అంటే, వచ్చిన దాన్ని పక్కన పెట్టి ఇది వచ్చింది కదా అని పక్కన పెట్టి లేని దానికోసం ఆలోచన చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించి దండగా. ఓకేనా? ఓకే, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బై బాయ్ ఎవ్రీవన్.